నమస్తే, వెల్కమ్ టు కాలోజీ టీవీ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన హైడ్రా కొరడా కురిపిస్తూ ఉంది. అయితే ఈ మధ్య కాలంలో అనేక అక్రమ కట్టడాలు తెరపైకి వస్తుంటాయి. కొంతమంది మధ్యతరగతి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు, మరికొంతమంది దీన్ని స్వాగతిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం థ్రిల్ సిటీ వద్ద ఉన్నాం. ఏదైతే ట్యాంక్ బండ్ ప్రాంతంలో ఉందో ఇది ఒక మాజీ మినిస్టర్ కుమారు ఉంది అని చెప్పేసి ఈ మధ్య కాలంలో తెర మీదకి వస్తుంది. అయితే దీనిపైనే అనేక చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే అక్రమ కట్టడాలను కూల్చేస్తామని చెప్పేసి హైడ్రా చెప్తా ఉందో, ఓవైసీ ఫాతిమా కాలేజ్ కూల్చాలని చెప్పేసి మరోవైపు చెప్తా ఉంటే ఓవైసీ నాయకులు కావచ్చు, దానికి సంబంధించిన అనేక మంది మరి ట్యాంక్ బండ్ పరిధిలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలను కూల్చిన తర్వాతే నా దగ్గరికి రావాలని చెప్పేసి ఆయన సవాల్ని అయితే విసిరడం జరిగింది. ఒకసారి అటు చూసుకోవచ్చు. పూర్తిగా ఇది ఎఫ్టీఎల్ జోన్లో కావచ్చు, బఫర్ జోన్లో ఉంటుందని చెప్పేసి సమాచారం. దీనికి సంబంధించిన నివేదిక త్వరలో రంగనాథ్కి ఇవ్వాలని చెప్పేసి ఆదేశించినట్లు, దీనిపైన మరి కొరడా కురిపిస్తారా లేదంటే ఆ నోటీసులు ఏమైనా జారీ చేస్తారా అనేది ప్రశ్నల వర్షం అయితే కురుస్తూ ఉంది. మరోవైపు ఏదైతే నాయకులు గతంలో తలసాని శ్రీనివాస్ ఏదైతే ఉన్నాడో ఆయన కాంగ్రెస్లోకి వస్తాడు అని చెప్పేసి, ఒకవేళ దీన్ని కూల్చే అవకాశం ఉంటే కాంగ్రెస్ కండువా కప్పుకుంటే దీన్ని కూల్చడం ఆగిపోతుందని చెప్పేసి మరో చర్చ అయితే నడుస్తూ ఉంది. ఈ మధ్య కాలంలో కూడా మీడియాలో యాక్టివ్గా తలసాని శ్రీనివాస్ యాదవ్ కనిపించడం లేదు. ఏదైతే గొర్రెల స్కామ్ ఏదైతే వచ్చిందో దాని తర్వాత పూర్తిగా ఆయన మీడియాకి అయితే దూరంగా ఉంటున్నట్లు, అలా పార్టీ కార్యక్రమాలకు కూడా పూర్తిగా మరీ గతంలో ఉన్నట్లుగా కాకుండా తక్కువ మోతాదులో ఆయన పార్టీ కార్యక్రమాలకు రావడం జరుగుతూ ఉంది. ఒకసారి ఇదంతా చూసుకోవచ్చు. పివి జ్ఞానభూమి అని చెప్పేసి ఆ పక్కనే ఆనుకొని ఉంటుంది. దీని పక్కనే థ్రిల్ సిటీ కూడా గత కొంతకాలంగా నడిపిస్తూ ఉన్నారు. ఇది మాజీ మినిస్టర్ కొడుకు కావడం బలంగా చర్చలు ఏమైతుంది. అటు చూసుకుంటే పార్క్ ఉంటుంది, దాన్ని దాటితే మన ట్యాంక్ బండ్ చెరువు కూడా ఉంటుంది. ఆ ట్యాంక్ బండ్కు ఆనుకున్నటువంటి ఈ ఏదైతే కట్టడాలు ఉన్నాయో ఇవి ఎఫ్టీఎల్ మరియు బఫర్ జోన్లో ఉంటాయని చెప్పేసి క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. అందరి ఇండ్లు కూల్చేస్తాం, ఎంతటి వారైనా సరే వదిలే ప్రసక్తి లేదని చెప్పినటువంటి రంగనాథ్ గారు దీని జోలికి వస్తాడా రాడా అనే ప్రశ్నలు అయితే ఈ మధ్యకాలంలో బాగా బలంగా వెళ్తున్నాయి. ఏదైతే ఓవైసీ ఫాతిమా కాలేజీకి సంబంధించిన దానిపైన గతంలో వెనుకాడు చేశాడు, ఆ ఓవైసీ జోలికి వెళ్ళేంత దమ్ము ఈ ప్రభుత్వానికి లేదని చెప్పేసి గతంలో ఏదైతే చెప్తా ఉన్నారో దానికి కౌంటర్ చేస్తూ ఏదైతే కాలేజీలో విద్యారంగం నడుస్తుందో విద్యా వ్యవస్థ కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, వాళ్ళకి ఎలాంటి ఆటంకం కలగకూడదు కాబట్టి ఈ తరుణంలో నేను ఆ విద్యా సంవత్సరం అయిపోయేంత వరకు కూడా వీటి జోలికి వెళ్ళనని చెప్పేసి డైరెక్ట్ మీడియా ముఖంగానే రంగనాథ్ గారు చెప్పడం మరో చర్చగా మారింది. అయితే ఇదే థ్రిల్ సిటీ అంటే ఏదైతే విద్యారంగాలకు సంబంధించినవి మాత్రమే నేను ముట్టా అని చెప్పిండు. మరి థ్రిల్ సిటీకి విద్యారంగానికి ఎలాంటి సంబంధం ఉండదు, కానీ ఆ థ్రిల్ సిటీని ముట్టరా ఏదైతే మాజీ మినిస్టర్ కుమారుడు ఉన్నాడో వాళ్ళ మధ్యలో ఇప్పటివరకు దీని మీద ఎలాంటి చర్చలు లేవు. వీళ్ళకు నోటీసులు ఎలాంటివి అందలేవు. మరి నోటీసులు అందుతాయా లేక నోటీసులు ఇవ్వకుండానే డైరెక్ట్ డిమాలిష్ చేస్తారా అని ఒక చర్చ అయితే బలంగా ఈ మధ్య కాలంలో లేవనెత్తున్నటువంటి అంశం. ఏదైతే మాదాపూర్ ప్రాంతంలో కావచ్చు, అలాగే మల్లాపూర్ ప్రాంతంలో కావచ్చు ఎట్లాంటి నోటీసులు అందలేవని చెప్పేసి ఆ స్థానికులు చెప్తా ఉన్నారు. అయితే స్థానికులకు నోటీసులు ఇవ్వకుండానే డైరెక్ట్ కూల్చేసారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అట్లాంటి తరుణంలో నోటీసులు వస్తే స్టే ఆర్డర్ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లాంటి వాటిపైన డైరెక్ట్ కొరడా విసురుతుడ్రు రంగనాథ్ గారు మరియు హైడ్రా కమిటీ. చూసుకోవాలి, థ్రిల్ సిటీ అని చెప్పేసి అతి పెద్ద కట్టడంగా పూర్తిగా ఈ ప్రాంతంలో అయితే నిర్మాణమై ఉంది. ఏదైతే థ్రిల్ సిటీని ఒకసారి మనం గమనిస్తూ ఉంటే పూర్తిగా దీనికి ఎట్లాంటి ఎంక్వైరీ లేదు, ఏం లేదు, డైరెక్ట్ మనకు క్లియర్గా అనిపిస్తూ ఉంటుంది. పూర్తిగా ఎఫ్టీఎల్ అలాగే బఫర్ జోన్కి దగ్గరలోనే మొత్తం అందులోనే ఉంది, ట్యాంక్ బండ్లో అన్నట్టుగా ఉంది. చుట్టూ ఏదైతే ట్యాంక్ బండ్ చుట్టూ రోడ్డు ఉందో రోడ్డు అవతలు ఉంటే ఏదో ఒక ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కానీ ఇది పూర్తిగా రోడ్డుకు యువతలనే ఉంది. ఏదైతే చెరువుకు ఆనుకొని ఉంది, ఏదైతే ట్యాంక్ బండ్ ఉందో ట్యాంక్ బండ్కి ఆనుకొని ఉంది. గత 10 ఏళ్ళు అంటే ఇది గత కొంతకాలంగా ఉన్నప్పటికీ గత 10 ఏళ్ళు వాళ్ళ రాజ్యం ఉంది కాబట్టి వాళ్ళు అనుగుణంగా అన్నిటినీ మార్చుకున్నారని చెప్పేసి ఒక చర్చ అయితే నడుస్తున్నప్పటికీ ఇప్పుడు ఏం జరగబోతుంది, ఈ మంత్రి కుమారుడైనటువంటి వ్యక్తిది థ్రిల్ సిటీ కూల్చేయరా అనేది సందిగ్ధంగా మారింది. అయితే కూల్చే ముందు వాళ్ళకు నోటీసులు అందిస్తారా లేదంటే డైరెక్ట్ కూల్చేస్తారా అనే ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నాయి. ఏదైతే ముందు రాబోతున్నటువంటి దసరా ఉందో దసరాకు కోర్టు హాలిడే చూసుకొని డైరెక్ట్ ఇది కూల్స్తారని చెప్పేసి ఒక వాదన వినిపిస్తూ ఉంది. సరే, ఏదేమైనప్పటికీ
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో హైడ్రా ఏదైతే పనులు చేస్తూ ఉందో పేద ప్రజలను కాకుండా ఇట్లాంటి బడా బాబులు ఏదైతే అక్రమంగా వాళ్ళ నిర్మాణాలు చేపట్టుకున్నారో వాటిపైన హైడ్రా కొరడా కురిపిస్తే ఖచ్చితంగా హైడ్రాకు బలమైన మద్దతు లభిస్తూ ఉంటుంది. అలాగే కొంతమంది పేద ప్రజలను ఏదైతే ఇండ్ల నుండి ఆగమేఘాల మీద వాళ్ళని బయటకు పంపిస్తూ ఉన్నారో వాళ్ళ పట్ల కూడా కొంచెం కనికరం చూపించినట్లయితే ఈ హైడ్రాకు బలమైన మద్దతు ఉంటుంది, బలమైన స్వాగతం ఉంటుంది. లేని ఎడల ఇట్లాంటి వాళ్ళని కూల్చినప్పుడు అట్లాంటి వాళ్ళని ముందు పెట్టుకొని వీటిని కాపాడుకునే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. హైడ్రాకు కూడా ఆ మద్దతు తగ్గిపోతుంది. కాబట్టి హైడ్రా రంగనాథ్ గారు ఏదైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఆలోచించాలి. ఏదైతే బడాబాబుల కట్టడాలు ఉన్నాయో వాటిపైన ఖచ్చితంగా హైడ్రా కొరడా కురిపిస్తూనే అలాగే భూములను కాపాడుకునే ప్రక్రియ మొదలు పెడుతూనే దాంతోపాటు పేద ప్రజలను కూడా ఒక కంట చూడాల్సిన అవసరం హైడ్రాకు అలాగే తెలంగాణ రాష్ట్ర సర్కారుకు ఉందని చెప్పేసి కాలోజీ టీవీ కోరుకుంటున్నాం. ఇది ప్రస్తుతం ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి సంగతులు.